నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు మన దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన 8 రకాల పొదుపు మంత్రాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా 2 రోజుల్లో ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన సూచించారు. ఇకపై వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు, అది ఒక వాస్తవమని, ప్రభుత్వ శాఖల్లో కూడా ఇలాంటి విధానాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. దుబారా ఖర్చులను నియంత్రించడం ద్వారా దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులకు కూడా అట్టహాసంగా కనిపించే భారీ కాన్వాయ్ల సంఖ్యను తగ్గించుకోవాలని చంద్రబాబు కీలక సూచన చేశారు. సెక్యూరిటీని కూడా అవసరమైన మేరకే పరిమితం చేసుకుని ఆదర్శంగా నిలవాలని కోరారు. విదేశీ పర్యటనలకు స్వస్తి చెప్పి మన దేశంలోని, రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా దేశం నా బాధ్యత అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అలాగే బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించుకోవాలన్న ప్రధాని సూచనలను ప్రజలు తీవ్రంగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు.